ఇది స్టార్ కిడ్స్ సార్. విషయం సార్ మళ్ళీ సోషల్ అరెస్టులు, కేసులు, ట్విస్టులు. సోషల్ మీడియా అరెస్టులు ఈ అరెస్టులు కేసులు ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఇది ఆగేట్టుకోలేదు. తాజాగా అర్జున్ రెడ్డి కాదు ఈయన విదేశాల నుంచి రాగానే ఆయన గతంలో అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అని కూడా జరుగుతున్నది ప్రచారం. ఉండొచ్చు, మైట్ బి ఆయన ఇదివరకు ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన హైకోర్టులో రక్షణ పొందాడు. ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి సమాచారం తీసుకోండి, కానీ ఎకాఎకిన మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని సజ్జల భార్గవ రెడ్డి చెప్తే చేశారు, లేకపోతే ఇంకెవరో చెప్తే చేశారు అంటే ఈయన నేనేం చేయలేదు, ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని కొన్ని పత్రికల్లో రాస్తున్నారు. కొందరేమో వాళ్ళేమో మా అభిమాని అంటున్నారు. ఈయన ఏం చేయరు, ఇన్ఛార్జ్ కాదు. ఈయన పోస్టులు రీట్వీట్ చేస్తుంటారు, లేకపోతే మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ ఫార్వర్డ్ చేసిన దానికే ఆయనకు మీరు నోటీస్ ఇస్తారా, ఇదంతా వేధింపులు జరుగుతున్నాయి అని కొంతమంది. మనం విన్నాం కదా, రెడ్ బుక్ అనేది మళ్ళీ రీఓపెన్ అవుతుంది, రెడ్ బుక్ సీరియస్ అవుతుంది అనే వాటి మధ్యలో ఈయన మీకు 41A కింద నోటీస్ ఇచ్చారు. తదుపరి ఏం జరుగుతుంది? ఒకటైతే నిజంగా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే అరెస్ట్ చేయడము ఇవన్నీ తప్పు అంటే, మరి ఇంతకుముందు కొల్ల అంకబాబును ఫార్వర్డ్ చేసినందుకే అరెస్ట్ చేశారు. ఆయన నాకేం తెలియదు, నేను అన్నీ చేస్తుంటానని. ఎవరు అమాయకంగా ఫార్వర్డ్ చేస్తారని కూడా నేను అనుకోను, కానీ ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేస్తారా అంటే కర్బింగ్ ఇట్ అట్ ది సోర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టేకింగ్ యాక్షన్ నెక్స్ట్ కదా అని. కాబట్టి అర్జున్ రెడ్డి కేసు ఇది. ఇంకా మిగిలిన కూడా కేసులు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకు సునీల్ కుమార్ యాదవ్ను, అవును, రఘురామ కృష్ణరాజుని కొట్టారనే ఆరోపణల కేసులో ఆయన రావటం, ఆయనేమో నేను లేదు, నాకేం సంబంధం లేదు అని ఈ పద్ధతిలో దాటవేద సమాధానాలతో ముగించారు తప్ప అది ఇంకా కొనసాగుతుంది. అలాగే పరకామణి కేసుకు సంబంధించి కూడా హైకోర్టు చాలా సీరియస్గా ఈ దొంగతనం కాదు, అంతకంటే చాలా తీవ్రమైన కేసు, ఇందులో అన్నీ కావాల్సిందే, కట్టుదిట్టంగా వెళ్లాల్సిందే అని చెప్పిందని. అలా మద్యం కుంభకోణంలో కూడా వాళ్ళ రిమాండ్ నిన్నటితో అయిపోయింది. తదుపరి ఏం జరుగుతుంది అనేది అదొకటి నడుస్తూ ఉంది. ఈ లోపల కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఇప్పుడు పెద్ద పరంపర ఇది, ఒక కేసు సమస్య కాదు ఇది. ఆయన నన్ను అరెస్ట్ చేయడానికి నా మీద దీనికి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి నాకు అన్ని విధాల రక్షణ కల్పించాలని ఆయన వెళ్ళారని. ఇంకో ఒకటి అసలు ఏమి జరగకపోతే కూడా వార్త. ఇప్పుడు ఉదాహరణకు వల్లభనేని వంశీ ఒక పెళ్ళికి వెళ్ళాడు, తెలుగుదేశం వాళ్ళ పెళ్ళికి వెళ్తే ఎవరు పలకరించి ఇది ఒక వార్త. అంటే నేను చెప్తుంది ఏంటంటే అటు ఇటు తిరిగి ఇందాక మనం మా సినిమా వాళ్ళ గురించి ఫ్యామిలీస్ గురించి మాట్లాడాం అంటే ఏదో ఒక విధంగా ఎందుకు కొన్ని మీడియా వాళ్ళు వాటికి అంతా ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఏ పెళ్ళికి వెళ్తే మనకేంటి, పెళ్ళికి ఎవరో పిలిచారు వెళ్ళాడు, ఆయన వాళ్ళు పలకరించారా లేదా? ఒక విషయం వర్మ, వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన దానికి ప్రజలు ఓడించారు, ఘోరంగా ఓడించారు. న్యాయస్థానాలు కూడా దాన్ని దృష్టిలోకి తీసుకొని రకరకాలైన శిక్షలు విచారణలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో శృతి మించిన ప్రచారం ఇలాంటి వాటికి కల్పించాల్సిన, మనం నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా పెద్దగా లేదేమో. నిన్న మనం మాట్లాడాం, అదృష్టవశాత్తు నిన్న మనం మాట్లాడిన అంశానికి కొనసాగింపు ఈరోజు లేదు. ఎంతో కొంత మీడియా వ్యక్తులుగా ఈ చర్చలు అనేవి ఇదిగో ఆ కూల్చివేతలు, సీట్లు, రైతులు ఇలాంటివి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆయన పెళ్ళికి వెళ్తే ఆయన ఎవరు పలకరించకపోతే మనకేంటి, భేషారు పలకరించలేదని పెట్టవచ్చు ఉదాహరణకు. దానికి మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆయన పలకరిస్తే చంద్రబాబు ఏదో చేస్తారని వీళ్ళు భయపడ్డారండి. వీళ్ళని కూడా అవమానించారు. అందరినీ అన్ని వేళలా పలకరిస్తారా? వాళ్ళ అవకాశాలు, ఆసక్తులు వీటిని బట్టి. అంటే లేదు అలా కోరుకుంటున్నారా? భయపెడతాడు ఆయన అని ఆయన ఇంప్రెషన్ ఆయనకి ఇస్తున్నారు. ఆయన బహిరంగంగానే చేస్తున్నాడు కదా ఆయన చేసే హెచ్చరికలేవో. కానీ తమాషగా ఉంది. ఇప్పుడు ఒక మీడియా ఒక సంధి దశలో, మీడియా అంటే రాజకీయ ఆలోచనలు, పరిణామాలు ఒక సంధి దశలో ఉన్నట్టుగా మటుకు తప్పకుండా కనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. మీ సమయం కోసం నేను ఆగుతూ ఉన్నాను కానీ అంతే. సార్ పీపీపీ ఫైట్ సీరియస్, టీడీపీ డిఫెన్స్ గేమ్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనే దాని మీద మనం రోజు చర్చిస్తున్నాం. వాళ్ళు 1 కోటి సంతకాలతో ఎల్లుండి గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. దానికి తోడు జిల్లాల్లో అన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు ఆ కాలేజీల దగ్గర ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు అవి చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి నుంచి వాళ్ళు కొంచెం వివిధ విషయాల్లో తమ ఎత్తుగడలు తమ వాదనలు కొంత మార్చుకుంటున్నారు. అంటే పీపీపీనే మంచిది, మీరు పీపీపీ కాదు కాబట్టి మీరేం కాలేజీలు కట్టలేదు తీసుకొచ్చారు, కానీ కాబట్టి మేము కట్టడానికి ఈ పద్ధతి తీసుకొచ్చాము, కాలేజీలు వాళ్ళకి ఇస్తాము, కానీ నిర్వహణ దాని మీద నిర్ణయాలు చేసే అధికారం అంతా మా చేతుల్లోనే ఉంటుందని నిన్న చంద్రబాబు ఏమో స్వయంగా ఆయనే పొట్టి శ్రీరాములు దాంట్లో ఆయన చెప్పారు, ఆయన సంస్మరణ సభలో. అధికారము నిర్ణయ అధికారం అంతా ప్రభుత్వాందే, మేము వాళ్ళకి అధికారం ఇవ్వట్లేదు, ఆస్తులు మాత్రమే ఇస్తున్నామే. సమస్య అంతా ఆస్తులతోనే. ఒకసారి ఆస్తులు ఆర్జన వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత రకరకాల శక్తులు ఉంటాయి కదా అనేది ఒక మాట. ఇంకొకటేమో జాతీయ ఈ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనుకూలంగా చెప్పింది ప్రైవేటీకరణగా చెప్పారని నిన్న వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్లో అవి కూడా చెప్పారు. కానీ అందులో అలా ఏం లేదని ఇంకోటి నడుస్తుంది. కానీ ఈ కోటి సంతకాలు దీని మీద ఉద్యమాలు అన్న దాని మీద మటుకు టెంపర్ బాగా పెరుగుతుంది. ఈరోజు ఉదయం మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, ఆ డబ్బులు పెట్టి కాలేజీలు ఎందుకు కట్టలేదు అని. ఇంకొంతమంది అడుగుతున్నారు, సగం సీట్లు మీరు ప్రైవేట్కి ఇచ్చారు, మేము దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచాము, ఇప్పుడు అధికారం మా దగ్గరే ఉంటుంది, మీరు సగం ప్రైవేట్ చేస్తే మేము వ్యవస్థను మా దగ్గర పెట్టుకొని వాళ్ళకి చేసాము, మీరే మాకంటే ఎక్కువ ప్రైవేటు అని ఒక వాదన. అంటే ఒక విధమైన ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా విషయాల్లో, ఇది మీరు టీటీడీ విషయంలో కూడా చూస్తారు. డబ్బులు ఎన్ని పోయాయి లేకపోతే ఎవరికి ఏం డబ్బులు వచ్చాయి అనే సమస్య కాదు, ఇక్కడ భక్తికి సంబంధించింది చాలా ముఖ్యమైన అంశం అని చాలా విషయాల్లో. ఇప్పుడు భూములు కూడా అంతే, మీరు భూములు ఇష్ట ప్రకారం చేశారు, మేము భూములు ఇస్తే పెట్టుబడులు వస్తున్నాయని. ఒక విధంగా ఈ ప్రైవేట్ మోడల్ అన్న దాని మీద మటుకు ఇది ప్రజలకు అంతగా రుచించట్లేదు, కాబట్టి దీన్ని మేము అట్లా ఏం చేయలేదు, ఇది ఒక విధంగా మంచిగా. ఇప్పుడు సెక్కీ ఉంది, సెక్కీ అదానికి సంబంధించిన విద్యుత్ ఒప్పందం కొనుగోలు అన్న విషయంలో జగన్ రాజీ పడ్డాడు, డబ్బులు తిన్న చాలా అన్నారు. మళ్ళీ ఇప్పుడు సెక్కీ మీద దగ్గర విద్యుత్ కొనాలని వీళ్ళు చేశారు. అంటే మీకంటే మా టర్మ్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయి అనే ఒక సమర్థించుకోవడానికి లేదా వివరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి గవర్నర్కి ఇవ్వడం అనేది లాంఛనమే. అవును, గవర్నర్లు ఏమి రాదు. నిన్న అది సక్సెస్ అనుకోవచ్చండి. గవర్నర్ నిన్న వీళ్ళు చేసిన యాక్టివిటీ డెఫినెట్గా అది పీపీపీ అన్న దాని మీదకి రావటం అన్నది తప్పకుండా అది పాజిటివ్ ఇదే వచ్చింది. రెండోది కొంత బ్రేక్ కదా, ఇప్పుడు కొంత డిఫెన్స్ ఆర్గ్యుమెంటు, కొంత అధికారి ఇది. నిన్న జేడీ లక్ష్మణ్ గారు ఇంకెవరో కూడా వాదిస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము అలా చేయలేదు ఇలా చేయలేదు అని. మేము అలా చేయలేదు, అంత నష్టం లేదని మీరు చెప్తున్నారంటే మేము అద్భుతంగా చేసామనుకునే పరిస్థితిలో లేరు. చాలా పీపీపీ చేయడం చాలా గొప్ప నిర్ణయము, దీని ద్వారా అని మీరు ఇప్పుడు చెప్పడం లేదు. చెప్పకపోగా ఇలా చేసినా ఎక్కడికి పోవు, మళ్ళీ మనకు వస్తే ఈ పద్ధతిలో చెప్తున్నారు. ఇది ఒకటి కాదండి, అనంతపూర్లో కూడా ఇలాంటి సమస్యలు కొన్ని వచ్చాయి, ఇప్పుడు పెరుగుతుంది. డెఫినెట్గా పీపీపీ మోడల్ అనేది ఏపీలో ఒక చర్చనీయంగా ఒక డిఫెన్స్ పాయింట్గా మారుతుంది. అంతవరకు మంచిదే. అయితే వైసీపీ చేయలేదా, జగన్ అసలు చేయలేదంటే వాళ్ళు కూడా పెట్టారు, అదని అప్పుడు కూడా ఫ్రెండే కదా. ఇప్పుడు ఆఖరికి డేటా సెంటర్లు వీటితో సహా. కాబట్టి మొత్తం ఏదో సిస్టమ్ తలకిందులయ్యే అవకాశం ఏమీ లేదు. కానీ పవర్ కూడా ఈ సమయంలో ఈ పునరుత్పాదక ఇంధనాల కింద చాలా భారీ పథకాలు ఇస్తున్నారు. ఓకే, యా, ఒక సమస్య ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు పోటీ చేయడానికి నిధులు కావాలి. ఈ కార్పొరేట్లు వాళ్ళు వీళ్ళు నిధులు ఇస్తారు, తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వెయిటింగ్ గేమ్లో ఉంటారు కదా. కాబట్టి తప్పకుండా వాటిని ఏమో తలకిందులు చేయగలిగిన దేశంలో కూడా లేదు కదా. అవును, నేను అంటుంది కేంద్రంలోనే అటు అదాని ఇటు అంబానీ అంటుంటే మధ్యలో ప్రధాని. ఇప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రులు? ఇంకా సార్ కర్ణాటక దాగుడు మూతలు, శివ వర్సెస్ సిద్ధ, చాలా తమాషగా ఉందండి. కర్ణాటకం అనే మాట మనం తెలుగులో కర్ణాటకము అని సరదాగా వాడుతుంది. నిజంగా కర్ణాటకం లాగా ఉంది. ఇద్దరు సీనియర్లే, సిద్ధరామయ్య మరీ సీనియర్, గతంలో కూడా అయ్యాడు. సిద్ధరామయ్యని మార్చి సగం పదవీ కాలం అయిన తర్వాత శివకుమార్ వస్తాడన్నారు, అంతా అయిపోయి ఎందుకు రావట్లేదు? రాడా?